అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైస్ కార్డ్ వెరిఫికేషన్కి సంబంధించి మార్చ్ 30 వరకు రైస్ కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. అంటే మెంబర్స్ నేమ్స్ అనేవి డీలర్స్ దగ్గరికి వచ్చినాయి, రేషన్ షాప్ డీలర్స్ దగ్గరికి. సో మార్చ్ 30 లోపు వేయాలన్నారు, కానీ దాన్ని ఏప్రిల్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో రైస్ కార్డ్ వెరిఫికేషన్కి సంబంధించి కొన్ని నేమ్స్ అయితే వచ్చినాయి, చాలామంది వేశారు, ఇంకా కొంతమంది వేయాల్సి ఉంది. సో ఎవరైతే రైస్ కార్డ్ వెరిఫికేషన్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు, త్వరగా కంప్లీట్ చేసుకోండి. ఏప్రిల్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి. సో మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా, మెంబర్ వెరిఫికేషన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. నేను ఒక సైట్ చెప్తాను. సో బ్రౌజర్లో ఈపీడిఎస్ అని సెర్చ్ చేసిన తర్వాత మీరు టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మీకు ఇలా ఈపీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏపీ గవర్నమెంట్ సంబంధించిన సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో డాష్బోర్డ్ అని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. డాష్బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సిస్టంలో చేసేటప్పుడు మాత్రం 2 డాష్బోర్డ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. 2 డాష్బోర్డ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ చేయండి. నేను చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది, ఇలా చెక్ చేయండి. డాష్బోర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డాష్బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ పేజ్, అందులో రైస్ కార్డ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది, సెర్చ్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్, అంటే పాతది ఎప్పటి నుంచో ఉన్న రేషన్ కార్డ్, ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డ్ నెంబర్తోనే సెర్చ్ చేయొచ్చు. లేకపోతే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన రైస్ కార్డ్ 28 నెంబర్తో స్టార్ట్ అవుతుంది, ఆ నెంబర్తో అయినా కూడా రైస్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసి మీ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, మీ రైస్ కార్డ్లో ఉన్న మెంబర్స్ అందరూ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక రైస్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేస్తే కనుక ఎలా వస్తుంది మొత్తం డీటెయిల్స్. ఇందులో చివర ఇక్కడ రైట్ బాటమ్ కార్నర్లో మీకు ఇలా మెంబర్ వెరిఫైడ్ అని ఎస్ ఉండాలి. ఎస్ ఉంటే కనుక మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఒకవేళ మీరు ఈకేవైసీ వేయలేదు, ఎలా కంప్లీట్ అయిపోయిందంటే కొన్ని నేమ్స్ వచ్చినాయి, ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది రైస్ తీసుకుంటున్న వాళ్ళ నేమ్స్ రాలేదు, కొంతమంది ఆల్టర్నేటివ్గా వచ్చినాయి. సో ఎస్ ఉంటే కనుక మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్టే, మీరు వేసినా వేయకపోయినా ఈకేవైసీ అనేది అయిపోయినట్టే మెంబర్ వెరిఫైడ్ దగ్గర. సో ఇక్కడ నో అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మెంబర్ వెరిఫైడ్ దగ్గర నో అని ఉంది, మీకు చూసారు కదా. నో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ పర్సన్ వెళ్ళి రైస్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ కేవైసీ ఈ ఏప్రిల్ 30 లోపు అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఎవరైతే వేయలేదో, ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సరే ఈ సైట్ ఓపెన్ చేసి నేను చెప్పిన విధంగా సెర్చ్ చేసుకోండి. సో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా అవిందా లేదా చెక్ చేసుకుని ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. మరిన్ని ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏం లాంచ్ చేసినా మీకు వెంటనే అప్డేట్ అందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ సూర్య ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అనేవి అందుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.